तो हे గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గా నిన్న మాత్రం సక్సెస్ఫుల్గా అయితే దేవులగుట్ట అయితే ఎక్స్ప్లోర్ చేసేసిన. సో ఇది మాత్రం బాలంపూర్లో ఉంది. మీరు వీకెండ్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో పాటు వెళ్ళైతే ఎంజాయ్ చేయొచ్చు గైస్. అక్కడ మాత్రం ఫుల్ అంటే ఫుల్ పీస్ఫుల్గా ఉంది గైస్. అక్కడ మాత్రం నిజం చెప్తున్నా, అక్కడ మనకు ఉందామన్న కిరాణా షాప్ కానీ అవన్నీ ఏం లేవు గాయస్. ఇక్కడ పోయేటప్పుడు తీసుకెళ్తే బెస్ట్. సో దర్శనం అయిపోయాక గాయస్ కొండ కింద శివాలయం ఉంటుంది. నీకు చాలా అంటే చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ వస్తుంది గాయస్ అక్కడ వెళ్తే. సో మావాడు మాత్రం నేను వచ్చాడు పద్దులు అనేటోడు, వాడికి ఈరోజు ఫోన్ చేసిన వద్దురా అంటే నేను ఆ కొండలు ఎక్కిపించాడు. నన్ను కూడా వాడే ఎక్కిపించాడు, ఎక్కన్నారు. ఎక్కినాక చూడొచ్చు గాయస్. ఫుల్ అంటే ఫుల్ దగ్గచ్చిపోయినా గాయస్. ఇంటికి వచ్చే వరకు మాకు టైం 6-7 అయిపోయింది నైట్. సో ఇప్పుడు మాత్రం వాడికైతే ఒక విషయం చెప్తున్నా. వాడికి ఫోన్ చేస్తే వాడు ఇంకా పడుకోవడం, వాడు ఇంకా లేవలేడు. మనం ఎప్పుడు అంతా ఎక్కం కదా గాయస్. ఎక్కి వాడు అలసిపోయాడు. సో వాడికి ఎక్కడెక్కడ గుంజుతున్నాయి కదా. చలో మనకైతే లంచ్ టైం అయితే మనమైతే ఇంటికైతే వెళ్దాం. ఆడైతే మన మమ్మీ అయితే మన కోసం అయితే వెయిటింగ్లు ఉంది. సో గాయస్ మా మమ్మీకి మాత్రం హెల్త్ అయితే బాగలేదు. సో అయినా మాత్రం మా మమ్మీ సీరియల్ చూడడం అయితే ఆపుతలేదు. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి రాటిది మిగిలిపోయిన తలకాయ కూర, ఇంకా కీరా అండ్ క్యారెట్, నాకైతే బాయిల్డ్ ఎగ్స్ గాయస్. సో టైం చూస్తే మాత్రం ఎగ్జాక్ట్ 4 అయితే అవుతుంది. సో ఈరోజు షాకింగ్ విషయం వచ్చేసి మార్నింగ్ చూసే వరకు ఇగో నా మైక్ అయితే ఖరాబ్ అయిపోయింది గాయస్. ఇగో ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ వచ్చి ఉండాలి కానీ ఇది బ్లింక్ అవుతుంది, రెడ్ ఇంకా గ్రీన్ కలర్ లైట్. సో ఇది చూపిస్తే మొత్తం ఖరాబ్ అయిపోయిందని చెప్తున్నారు. సో ఈ రిపేర్ అవుతుందో కదా తెలియదు గాయస్. దీనివల్ల ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది క్లియర్గా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మన వాయిస్ ఒకటే క్లియర్ అవుతుంది. మనం మాట్లాడుతున్న మన వాయిస్ ఒకటే వినిపిస్తుంది గాయస్, ఇలా రికార్డ్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ అసలు ఏం వినిపించేది. సో ఇది వాడేటోళ్ళకైతే ఐడియా ఉంటుంది గాయస్. మా మమ్మీ మాత్రం రియాక్షన్ ఎందుకు ఖరాబ్ అయిందిరా అని చెప్తుంది. సో ఇక ఏం చేస్తాం, ఇక మంచి బ్రాండెడ్ తీసుకోవాలి. సో మన లాంటి వాళ్ళకి ఒక 1000 రూపాయల 500 అన్నా కూడా చాలా ఎక్కువనే కదా గాయస్. సో చలో ఇక మా మమ్మ అయితే ఏం మాట్లాడే సిచ్యువేషన్ అయితే లేదు, ఆమెకైతే హెల్త్ బాగాలేదు. సో తెలిసిన విషయమే. మా డాడీ మాత్రం మీరైతే వర్క్ అయితే దొరకలే. ఇంకా కొత్త బీరువాల మాత్రం మేమైతే ఎలాంటి సామాన్ అయితే పెట్టలే గాయస్. ఎందుకంటే ఇది ఇంకా కలర్ ఎండలేదు, ఇంకా కలర్ వాసన అయితే వస్తుంది. సో వాడికి అడుగుతా మాత్రం ఒక 3-4 రోజులు అట్లనే పెట్టమని చెప్పింటారు గాలి ఆడి లోపల మొత్తం డ్రై అయిపోతుంది. మళ్ళీ మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇప్పటికైనా ఒకవేళ మనం బట్టలు పెడితే బట్టలు కూడా పెయింట్ వాసన వస్తుంది. సో అట్లానైతే కొన్ని రోజుల తర్వాత అయితే పెడదాం గాయస్. ఇది మాత్రం అయితే పాతది. సో ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ అయింది. సో గాయస్ మా డాడీ మాత్రం నా బండి తీసుకుని పోయాడు. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి నా దుకాణతాళం వచ్చేసి మా డాడీ బండికే ఉంది నా దుకాణతాళం. సో కస్టమర్ అయితే ఫోన్ చేస్తాడు. అక్కడ పోయినా మాత్రం తాళం అయితే లేదు, మనం కూడా బయట వెళ్ళి వాడాలి. మా డాడీ వచ్చే వరకు అయితే టైం పట్టేటట్లుంది గాయస్. సో కస్టమర్ అయితే ఫోన్ చేస్తున్నారు, నాకు ఏం చేయాలో అయితే అర్థమవుతలేదు. మా డాడీకి తాళం ఇచ్చి పంపించాను, నేను మర్చిపోయినా మా షాప్ తాళం దానికే ఉందని. సో ఇప్పుడు ఏం జరుగుతుందేమో నాకైతే ఫుల్ టెన్షన్ ఉంది. సో సాయంత్రం మాత్రం గిరాకీ లేదు. అది మా పద్ధతులతో సమోసా అయితే తెప్పించుకున్నా గాయస్. సో మావాడు మాత్రం చూడొచ్చు బయట వ్యూ అయితే మాత్రం చాలా చల్లగా ఉంది. మార్నింగ్ నుంచి గిరాకు ఉంటాయి, ఈరోజు అయితే జర బెటర్ ఉంది. సో మావాడు మాత్రం చూడొచ్చు ఎట్లా చూస్తుండో. కెమెరా అంటే అస్సలు ఇష్టం ఉండదు, అయినా కానీ నీకు కావాలని బలవంతంగా నీకు చూపిస్తా గాయస్. సో ఇప్పుడు కూడా నేను తీసానంటే వాడు నా దగ్గర కూర్చొని తింటుండు. సో నా దగ్గర మొత్తం మీరు సిగ్గుపడ్డాడు గాయస్. ఆకలి అయితే మొత్తం ఆకలి అవుతుందన్నా అని చెప్తారు. సో అట్లనే ఉండాలి. సో చూడొచ్చు ఆయనకి ఏం పెట్టిందని తింటాడు గాయస్. నాన్ వెజ్ ఒక్కటి తిన్నాడు, వెజిటేరియన్ అయితే కొమ్మేస్తాడు మా వదుడు. చూడొచ్చు వేడి ఉంది, నోరు కాలుతున్నానే తింటారు. ధనాదాన్ని తింటూనే ఉండవు. వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తుందని తెలిసి. సో ఇంటికి వచ్చి చూసిన గాయస్ టైం మాత్రం ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. ఈరోజు మాత్రం లేట్ అయిపోయింది షాప్ క్లోజ్ చేసేవారికి. సో మా ఇంట్లో మాత్రం స్పెషల్ వచ్చేసి ఏం లేదు. సో మంచూరియా ఇంకా రుమాలి రొట్టి. సో రుమాలి రొట్టి ఇంకా టమాటా కర్రీ, వైట్ రైస్ ఉంది. సో చలి మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ చాలా పెడుతుంది గాయస్. బయట స్వెటర్ లేకుండా పోతే మాత్రం అయిపోయింది అనుకోవాలి. మా ఇంట్లో మాత్రం అన్నీ ప్యాక్ చేసి పెట్టేసి మా డాడీ. అక్కడ ఆ డోర్ గ్యాప్ ఉంది గాయస్, ఆ గ్యాప్లకి ఎలుకలు కూడా లోపలికి వస్తాయని బట్ట పెట్టేసి రాకుండా అయితే మా డాడీ మొత్తం ప్యాక్ చేసాడు. చూడొచ్చు. సో టీవీ రీసెంట్గా అనేది తీసుకున్నాం దసరా ఆఫర్లో. మన TCL కంపెనీ 43 ఇంచెస్ గాయస్. క్లారిటీ మాత్రం అయితే వేరే లెవెల్ వస్తుంది. సో నెక్స్ట్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ సరదా అయింది, నా బుక్కులు బ్లాక్ అయిపోయి. సో గాయస్ ఓవరాల్గా మాత్రం
డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో గుడ్ నైట్, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ గైస్. నేను వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి ఈరోజు మాత్రం అయితే. నా మైక్ అయితే ఖరాబ్ అయిపోయింది, నాకు ఏం చేయాలో అర్థమవుతుందిలే గైస్. గుడ్ నైట్, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.